రే విక్రమ్ సింహ, మర్యాదగా బ్యాగ్ నాకు ఇచ్చాయి, లేదంటే నీ తల పుచ్చకాయలా పగిలిపోతుంది. ఈ రోజు నుంచి పద్ధతిగా బతకాలే. ఏ బుల్లెట్, నీ బెదిరింపులకి భయపడి తిరిగి గుండె కాదురా, నీ గుండెలు చెల్చి ఎత్తురు తగల సింహ, నరసింహ. నువ్వు సింహ అయినా నరసింహానివైనా నా ముందు తల వంచి బతకాల్సిందే. కాదని తల ఎగిరేస్తే తల నరికేస్తా. ఈ విక్రమ్ సింహ గురించి తెలిసిన వాడెవ్వడు ఇలా రెచ్చిపోయి వాగడు. నీ గురించి, నువ్వు చేసే లుచ్చా పనుల గురించి నాకు పూర్తిగా తెలుసురా. ఇక్కడి నుంచి పద్ధతిగా బతకాలి. నువ్వు శాసిస్తే తల వంచి బతకడానికి నేను వీధి రౌడిని కాదమ్మా, నీ గుండెలు చెల్చి నెత్తురుకు దాగగల రుద్రసింహాన్ని. ఓవర్ గా పోతే ఘోరంగా చేస్తావు. ఈ సింహ చచ్చేవాడు కాదు బే, చంపేవాడని తెలుసుకో. సవాల్ చేసి తొడగొడతా, నిన్ను పడగొట్టకుండా ఉండు. ఎవడి చేతిలో ఎవడు అర్థమవుతాడో ఆ కాలమే నిర్ణయిస్తుంది. అలా ఉన్నవాడు చరిత్రలో బతకలేదురా బచ్చా. రంకల వేసు కాలు దూవుతున్న నిన్ను పడగొట్టి నీ దమ్మెంటో నువ్వు చూపించు, నా దమ్మెంటో నేను చూపిస్తా. సవాలు చేసి తొడలు కొడుతున్న నిన్ను నా చేతులతో అంతం చేస్తా. ఈ రోజు నీ దమ్మెంటో నా దమ్మెంటో చూసుకుందాం. ఛాలెంజ్. నాతో చేయి కలిపి నిన్ను పడగొట్టి ఆ మధ్యాల కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ పరం చేస్తా. ఇది ఈ బుల్లెట్ ఛాలెంజ్. సార్, ఈ గజ దొంగ ఆ బీజాన్ని ఇచ్చి బ్రహ్మనాయుడు కట్టుకొని దొంగిలించి ఆ దుర్మార్గులకు ఇవ్వాలని చూస్తున్నాడు సార్ అని ఎవరు చెప్పారు నీకు? వాడి మ్యూజియం నుండి రావడం నా కల్లారా చూశాను సార్. చూడు మిస్టర్ విజయ్, నువ్వు చూసింది వేరు, ఇతను చేసింది వేరు. ఇతను ఎవరనుకుంటున్నావు? సుప్రీం సర్దార్ని పట్టి ప్రభుత్వానికి అప్పు చెప్పడానికి వచ్చిన సిబిఐ విక్రమ్ సింహ. భీమ్లా నాయక్ హత్య కేసులో కొత్తగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ విజయ్ కుమార్. అపార్థం చేసుకున్నాను. సారీ విక్రమ్ సింహ, నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చూడు మిస్టర్ విజయ్ సార్, ఇద్దరు మీరు కలిసికట్టుగా ఉండి ఆ దుర్మార్గులను అంతం చేసి ఆ నిధిని ఎలాగైనా కనిపెట్టి మన ప్రభుత్వానికి అప్పచెప్పాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే సార్. అలాగే సార్, ధర్మం కోసం ప్రాణాలు త్యాగం చేసి మీ పేరు నిలబెడతాం సార్. ఇక నుంచి మా వేట అంతా ఆ దుర్మార్గుల పైన సార్. చూడండి, మన భారతదేశం గొప్పదనం ఏంటో తెలుసా? అగ్నికణం సూర్యుడై ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే జనగణమన జయ హే, జనగణమన జనయిత్రీ నా భరత భూమి, ప్రణవాక్షర గాయత్రీ నా పుణ్యభూమి. యశస్సుకే హిమాలయం, ఉషస్సులై మరో తరం, స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించినది భూమి. వందే మాతరం, వందే వందే మాతరం.
ఎందరో శివమెత్తిన రుద్రులై మరెందరో ప్రళయించిన శక్తులై ఎందరో శివమెత్తిన రుద్రులై మరెందరో ప్రళయించిన శక్తులై గుడుకెత్తిన నెత్తురులో ఉప్పెన సృష్టిస్తే పడగెత్తిన దొరపాలన ప్రభుత్వాలు చస్తే ఉరి కొయ్యల త్యాగాలకు 1000 జన్మలొస్తే ఉజ్వల భవిష్యత్తు నీకు కొత్త వెలుగునిస్తే గుర్తించని స్వరాజ్యం గుండె బరువు కాదా వచ్చిన ఈ స్వరాజ్యమే వ్యర్థమైపోదా ఆ సత్యాగ్రహ స్వరాజ్య సంరక్షణీది కాదా వందే మాతరం వందే వందే మాతరం జనగణమన జనయిత్రీ నా భరత భూమి ప్రణవాక్షర గాయత్రీ నా పుణ్యభూమి స్వర్గమై వర్ధిల్లిన భూమిని తన స్వార్థమై మనిషి దోచుకుంటే స్వర్గమై వర్ధిల్లిన భూమిని తన స్వార్థమై మనిషి దోచుకుంటే కడుపు తీపికర్థం కన్నీటి శోకమా తల్లి కొడుకు బంధం తల కొరివి కోసమా కాదు కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు ఉక్కుపాల రుణమెప్పుడు బుక్కిపాలు కాదు చేయి కలిపి వస్తున్న చైతన్యం కోసం బాధ తిరిగి వస్తున్న భావితరం కోసం ఆ రామరాజ్య భూమికి సంరక్షణ విధి కోసం వందే మాతరం వందే వందే మాతరం జనగణమన జనయిత్రీ మా భరత భూమి ప్రణవాక్షర గాయత్రీ మా పుణ్యభూమి యశస్సుకే హిమాలయం ఉషస్సునై మరోతరం స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించిన నీ భూమి వందే మాతరం వందే వందే మాతరం సార్ హలో ఇక మా వేటంతా ఆ దుర్మార్గులు పట్టి బంధించి మీరు అప్పచెప్పిన ఆ నిధిని మన డిపార్ట్మెంట్ కి అప్పగించి ఆ దుర్మార్గులు అర్థం చేస్తాం సార్ పదాసింహ